ఆనందం ఎక్కడ ఉంది? ఆనందాన్వేషణ. మానవుడు ఏదో పొందాలని ఆశిస్తున్నాడు, కానీ ఏదో వానికి తెలియడం లేదు. ఎప్పుడు చూసినా నాకు ఆనందం కావాలి అంటాడు. ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా నాకు ఆనందం కావాలి అని ప్రార్థిస్తుంటాడు. కానీ ఆనందం ఎక్కడుందో వానికి తెలియటం లేదు. విద్యలో ఆనందం ఉన్నదని భావించి విద్య నభ్యసిస్తున్నాడు, కానీ ఆనందం చిక్కడం లేదు. ఆ తరువాత ఉద్యోగం చిక్కాలని ఆశిస్తున్నాడు, కానీ ఉద్యోగం చిక్కిన తరువాత కూడా ఆనందం చిక్కడం లేదు. తదుపరి పెళ్ళి కావాలని ఆశిస్తున్నాడు. పెళ్ళి అయిన తరువాత కూడా ఆనందం లేదు. తరువాత పిల్లల అభివృద్ధిని ఆశిస్తున్నాడు. ఈ విధంగా ఆశలు పెరుగుతున్నాయే కానీ ఆనందం చిక్కడం లేదు. చచ్చేంత వరకు మానవుడు ఆనందం కోసం పాకులాడుతూనే ఉన్నాడు. అయితే అసలు ఆనందం ఎక్కడ ఉంది? ఆనందం ఎక్కడుందో తెలియకుండా దానికోసం వెతుకుతున్నాడు. అదే గ్రుడ్డితనము. ఆనందం ఎక్కడో వస్తువులలో, వ్యక్తులలో, విషయాలలో లేదు. తన హృదయంలోనే ఉన్నది. తానే ఆనంద స్వరూపుడై ఉండి కూడా తిరిగి ఆనందాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు వెర్రివాడై. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి.